ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి థమ్స్అప్ ప్లస్ బేకింగ్ సోడా ఎక్స్పెరిమెంట్. ఇంతకుముందు అయితే మన ఛానల్లో వచ్చేసి థమ్స్అప్ ప్లస్ మెంటోస్ ఎక్స్పెరిమెంట్ని చేస్తాం అండ్ యాపిల్ ఫిజ్ ప్లస్ మెంటోస్ ఎక్స్పెరిమెంట్ని చేస్తాం. ఈసారి వచ్చేసి థమ్స్అప్ ప్లస్ బేకింగ్ సోడా ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం. ఏ విధంగా వచ్చిందో ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయాలంటే మనకు థమ్స్అప్ ప్లస్ బేకింగ్ సోడా కావాలి. నేనైతే 250 ml బాటిల్ని తెచ్చాను అండ్ బేకింగ్ సోడాని తెచ్చాను. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఫౌంటైన్ లాగా వచ్చింది. ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి అండ్ లెట్స్ వాచ్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, ఈ బేకింగ్ సోడా ప్యాకెట్ నేను చింపుతున్నాను. ప్యాకెట్ నుంచి వేయాలంటే చాలా కష్టం అయిపోయింది. ముందు మనం ఒక పేపర్ తీసుకుందాం. ఆ పేపర్లో బేకింగ్ సోడా మొత్తాన్ని వేసేసి దాంట్లోంచి మిక్స్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, ఫౌంటైన్ అనేది వచ్చింది అండ్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకాస్త బేకింగ్ సోడా వేసి చూద్దాం ఏమైనా ఫౌంటైన్ అనేది వస్తుందేమో మళ్ళీ. అండ్ ఇక్కడ ఫౌంటైన్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడతో ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయింది. నేనైతే చూడండి ఫ్రెండ్స్ 250 ml బాటిల్తో చేశాను అండ్ మనం 1 లీటర్ 2 లీటర్ బాటిల్తో చేస్తూ ఉంటే ఇంకా పెద్ద ఫౌంటైన్ అనేది వచ్చేది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను 2 లీటర్ బాటిల్తో చేస్తాను. అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. థమ్స్అప్ ప్లస్ మెంటోస్ ఎక్స్పెరిమెంట్ అండ్ యాపిల్ ఫిజ్ ప్లస్ మెంటోస్ ఎక్స్పెరిమెంట్. ఆ రెండింటి కంపారిజన్ చేసి ఇంకో వీడియో చేశాను, అది కూడా చూడండి కావాలంటే. అండ్ ఆ వీడియో లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకండి మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.